షాలోమ్ బైబిల్ భాష్యానికి స్వాగతం. నేటి ధ్యానంలో నోవాహును గురించినటువంటి ధ్యానాన్ని కావిద్దాం. నోవ్ అనేటువంటి ఈ నామధేయమునకు అర్థము విశ్రాంతి. ఇది విశ్రాంతి తీసుకోవడానికి హీబ్రూ భాషలో నువాహ్ నుండి ప్రాణం పోసుకుంది. ఇట్టి నోవా అన్నటువంటి నామధేయమునకు అర్థము ఓదార్పు అని కూడా చెప్పబడుతుంది. నోవాహ్ లామేకు యొక్క కుమారుడు. ఇతడు 2948 క్రీస్తు పూర్వము షులోస్ ఈస్ట్ ఈడన్లో జన్మించినాడని చెప్పబడుతున్నారు. వీరు 1998 క్రీస్తు పూర్వము పరమపదించినట్టు చెప్పబడుతుంది. 969 సంవత్సరాల వయస్సులో బైబిల్లో మిక్కిలి వృద్ధాప్యమైన వ్యక్తి మెతూసెలే నమోదు కావడం గమనార్హం. మెతూసెలే నోవాహుకు తాత అవుతాడు. నోవాహు తల్లి పేరు మనకు తెలియదు, కానీ నోవాహు తండ్రి లామేక్, అతని గురించి మన దగ్గర చాలా వివరాలు లేవు. కానీ నోవాహు జన్మించినప్పుడు వారు ఇలా అన్నారు: ప్రభువు శపించబడిన భూమి కారణంగా ఇది మన పని మరియు మన చేతుల శ్రమను గురించి మనకు ఓదార్పునిస్తుంది. నోవాహు ఆదాము యొక్క 10వ తరం వారసుడు. వృత్తిరీత్యా నోవాహు ఒక రైతు. నోవాహు భార్య పేరు మనకు పరిశుద్ధ గ్రంథము ద్వారా తెలియలేదు. ఆమె బైబిల్లో కేవలము నోవాహు యొక్క శ్రీమతిగానే ప్రస్తావించబడినది. నోవాహు యొక్క భార్య బైబిల్ ఏతర గ్రంథాలలో నుంచి శోధించిన ఎడల ఎంజారా అన్నదిగా గ్రంథస్థమైంది. చరిత్ర అంతటా కూడా నోవాహు భార్య పేరును గురించి చాలామంది ఆశ్చర్యపోయారు. బుక్ ఆఫ్ జూబ్లీస్ ఇది బైబిల్లో ప్రస్తావించబడలేదు అని పిలువబడి అతి పురాతనమైనటువంటి యూదుల రచనలలో ఆమెను ఎంజారా అని సంబోధించినారు. ఈ పేరునకు బహుశా శారాయి యొక్క పూర్వీకులు అని అర్థం, మరియు ఇది ఆమెను అబ్రహాము భార్య అయిన శారాయితో సంబంధాన్ని కలుపుతుంది. ఎంజారా భగవంతుడు ఆమెను 3 కుమారులు ఆశీర్వదించడానికి ముందు ఎంజారా శతాబ్దాల కాలం పాటు సంతానము లేనటువంటి వనితగా ఉన్నారు. దేవునికి మరియు ఆమె భర్తకు విశ్వాసపాత్రమైన ఆమె కుటుంబ సమయానికి ప్రాధాన్యతనిచ్చింది మరియు సమయము అనుమతించినప్పుడల్లా నోవాహుతో విశ్రాంతి తీసుకుంటూ ఉండేది. తన యవన ప్రాయం నుండి ప్రేమికురాలు. ఎంజారాకు జంతువుల గూర్చినటువంటి అత్యధికమైనటువంటి అవగాహన ఉన్నది అన్న విషయాన్ని ఇటు గ్రంథాలు తెలియపరుస్తూ ఉన్నాయి. మరియు జంతువులను వాటి బాగోగులు చూసుకోవడంలో ఆమె అత్యధికమైనటువంటి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ ఉండేదని ఉటంకించబడినది. నోవాహు మొదటి మద్యము సేవించిన మానవునిగా గ్రంథంలో లిఖితంబులాయను. అతను మానవజాతి చరిత్ర ఎంతట్లో మొట్టమొదట ద్రాక్ష త్రోటను సేద్యపరిచిన వాడిగా చరిత్రలో గుర్తించబడెను. నోవాహు వరద తర్వాత 350 సంవత్సరాలు అనగా 950 సంవత్సరాల వరకు అతడు భూమి మీద జీవించినాడు. యెహెజ్కేలు తన గ్రంథములో యోబు మరియు దానియేలుతో పాటు 3 నీతిమంతులలో నోవాహు ఒక నీతిమంతునిగా పరిగణింపబడటం గమనార్హం. 120 సంవత్సరాలు పైనున్న భగవంతుని ఆజ్ఞ ప్రకారం నోవాహు మందసమును లేదా ఓడను నిర్మించడానికి అహర్నిశలు శ్రమించినారు. నోవాహు మరియు అతని కుటుంబం మొత్తం రమారమి 370 రోజులు అట్టి మందసములో ఉన్నారు. నోవాహు బహుశా మితభాషి.
నోవాహు తన మనుమడు కానాను క్షమించి తన కుమారులు షేము జాపేతులను ఆశీర్వదించినప్పుడు మాత్రమే మాట్లాడినట్టు గ్రంథస్థము చేయబడింది. తన కథలో అన్ని ఇతర అంశాలలో దేవుడు మాట్లాడటము చేస్తాడు, మరియు నోహా కేవలము వినడము మాత్రమే జరిగిస్తాడు. 950 సంవత్సరాల వయస్సులో నోవాహు బైబిల్లో మెతూసెలే 969 మరియు జారెట్ 962 తర్వాత మూడవ సుదీర్ఘమైన జీవితాన్ని జీవించిన వారుగా నమోదు చేయబడ్డది. ఆదికాండము పుస్తకముతో పాటు నోవాహును గురించినటువంటి ప్రస్తావన పరిశుద్ధ గ్రంథము యొక్క మరొక 8 పుస్తకాలలో కూడా ప్రస్తావించబడినది. అలాగే ఈనోకు పుస్తకంలో కూడా ఇది నోవాహును గూర్చిన ప్రస్తావన జరిపింపబడినది. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్.